హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ప్రస్తుతం నేనైతే లేపాక్షికి వచ్చినాను. యాక్చువల్గా నేను లేపాక్షికి రావడం ఇదే ఫస్ట్ టైం, నా లైఫ్లోనే ఫస్ట్ టైం. చిన్నప్పుడు స్కూల్స్లో టూర్స్ వేసి ఉంటారు కదా, అలా నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇంట్లో ఎప్పుడు అడిగినా కూడా లేదు, కుదరదు అని చెప్పేవాళ్ళు. సో అందుకని ఈసారి నేనే వెళ్ళాను, ఫస్ట్ టైం వెళ్ళాను. గుడి అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా లాస్ట్ వరకు చూడండి, బికాజ్ మీకు కూడా బాగా నచ్చుతుంది. అంత బాగుంటుంది. ఇంకా మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుండింటే ఇంకా వేరే లెవెల్లో ఉండేది గుడి అంతా. అంతా లైక్ పాతకాలం రాజుల నాటి కాలం గుడి అనమాట ఇది. సేమ్ ఇలాంటి టెంపులే లైక్ నేనైతే బేలూరులో చూశాను. ఐ మీన్ చిక్మంగళూరు దగ్గర ఉంటుంది అది. చాలా బాగుంటుంది. అక్కడ కూడా చెన్నకేశ్వర స్వామి ఉంటారు. లేపాక్షి అనేది చాలా పెద్ద హిస్టారికల్ ప్లేస్ కదా ఏపీలో. ఎలా అంటే రామాయణ కాలంలో అప్పుడు సీతమ్మ తల్లిని రావణుడు తీసుకెళ్ళినప్పుడు పక్షిని నరికినప్పుడు అది వచ్చి ఇక్కడ పడిందంట. అప్పుడు రాముడు వచ్చి లేపక్షి లేపక్షి అని పిలిచిన ఆ పిలుపునే ఇప్పుడు అందరూ లేపాక్షిగా పిలుస్తున్నారని నాకు తెలిసిన కథ ఇది. మరి మీకు ఏమైనా తెలుసుంటే ఇది కరెక్టా కాదా అనేది కూడా కమెంట్ చేయండి. బట్ ఏదైతే అదేంది, జటాయు మాత్రం పైన థీమ్ పార్క్ అని ఉంటుంది. ఫస్ట్ థీమ్ పార్క్ వస్తుంది, లోపలికి వెళ్తే గుడి ఉంటుంది. ఫస్ట్ మేమైతే గుడికి వచ్చేసినాం. గుడికి వచ్చి తర్వాత థీమ్ పార్క్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. సో ఫస్ట్ గుడికి అయితే వచ్చినాం. ఇక్కడ చూస్తున్నారు కదా గుడి. నాకు ఈ గుడి చూస్తే ఎలా అనిపించింది అంటే 1000 పిల్లర్ టెంపుల్ ఉంది కదా, అలానే అనిపించింది. పెద్ద పెద్ద మండపాలు అసలు. అంటే ఒకప్పుడు ఋషులు మునులు అందరూ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకునే వాళ్ళు కదా. అంతా కొండపైన ఉంది మొత్తం. చూస్తున్నారు కదా, ఇంత మొత్తం రాయి అన్నమాట. కొండ, ఐ మీన్ పెద్ద కొండ. ఇక్కడ శివుడు ఉంటారు. శివుడు వచ్చేసి లైక్ చాలా రకాలుగా ఉన్నాయి, అవి కూడా నేను నెక్స్ట్ ముందుగా చూపిస్తాను. సో ప్రస్తుతం అయితే నా గుడి మాత్రం చాలా బాగా నచ్చింది. మెయింటెనెన్స్ ఉంటే మాత్రం చాలా బాగుండేదండి. ఇక్కడే సీతమ్మ తల్లి పాదాలు, ఆంజనేయ స్వామి పాదాలు ఉండేవని చెప్పారు. అవి కూడా చూపిస్తాను. అవి కూడా నేను షూట్ చేశాను అనమాట. ఐ మీన్ వీడియో తీశాను. చూస్తున్నారు కదా ఎంత పెద్ద గుడి అంటే, అమ్మ బాబు తిరిగే అంతా ఉంది. బాగా తిరగచ్చు మనం. లైక్ అంటే ఒక ప్లెజెంట్ ఫీల్ వచ్చింది అక్కడికి వెళ్ళేసరికి. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. మాకైతే ఇంకా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు 10 రూపీస్ టికెట్ అన్నారు. ఐ మీన్ పర్ పర్సన్ 5 రూపీస్ అంట. సో ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసినాం. ఇవి చూసారు కదా, ఇవి ఏంటో తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. నాకైతే తెలీదు, అందుకని అడుగుతున్నాను. తెలిసిన వాళ్ళు కమెంట్ చేస్తే సో తెలుసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో నేనైతే పళ్ళెం అనుకున్నాను, బట్ అక్కడ ఉండేది 3 పళ్ళెలే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా లేపాక్షికి విజిట్ చేస్తున్నారా? చేసుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నా కమెంట్ రూపంలో తెలియజేయండి. సో దట్ నేను కూడా చదువుతాను, లైక్ మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు అని చెప్పి. ఇదైతే నేను రీసెంట్గా కార్తీక మాసంలో వెళ్ళాను అనమాట. అప్పుడు అంటే శివుడికి బాగా అభిషేకాలు చేసి అంత బాగా చేస్తారు కదా. సో అందుకే అక్కడ వచ్చేసి 365 ఒత్తులది దీపాలు పెట్టారు. అందరూ వచ్చేసి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ దేవుడి దర్శనం అయిపోయింది. చూస్తున్నారు కదా, కార్వింగ్ అనేది ఎంత బాగా చేసినారంటే అసలు ఆ కాలంలో వాళ్ళు ఎలా చేశారు, ఎలా చెక్కారు అనేది అసలు నిజంగా చెక్కిన వాటికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఎంత బాగా చెక్కినారంటే శిల్పాలు కూడా. అంటే ఒక రాయిని చెక్కడం అనేది ఒక గ్రేట్ ఆర్ట్ కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా దేవుని ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకోండి. తర్వాత మీకు అందరి ఐ మీన్ ఆల్ శివలింగాస్ ఉన్నాయి కదా, వాటిని కూడా చూపిస్తాను. అంటే అట్లనే ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క పేరు అన్ని ఉంది అనమాట. అందుకే లోపలికి దర్శనానికి వెళ్తున్నప్పుడు అక్కడ ప్రదక్షిణ చేద్దామని చెప్పి లోపలికి వెళ్తే చుట్టూ శివలింగాస్ ఉన్నాయి. అండ్ అది కూడా ఎలా ఉంది అంటే చాలా గుహలో వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్న ఫీల్ వచ్చింది నాకైతే. బికాజ్ అక్కడ అంతా నీట్గా లేదు, అంత గుళ్ళకి అంత అలా ఉండిపోయింది. ఇన్ కేస్ బాగా మెయింటెనెన్స్ ఉంది, మంచిగా డైలీ పూజలు చేసే వాళ్ళు ఉంటే, చూస్తున్నారు కదా ఇదైతే రామలింగం అంట. ఎంత బాగున్నారు దేవుడైతే. కానీ పూజలు అయితే ఏం జరగలేదు అక్కడ, కొన్ని వాటికే జరుగుతున్నాయి. ఇది గర్భగుడి చుట్టూ ఉన్న లింగాలు అన్నమాట అన్నీ. ఇక్కడ భద్రకాళి అమ్మవారు ఇక్కడ మీరు చూస్తున్నదైతే. అండ్ చూస్తున్నారు కదా ఇట్లా చిన్నగా, ఐ మీన్ లోపల ఉన్నారు చిన్న దేవుడు. కొన్ని లింగాస్కి మాత్రమే పూజ చేశారు, కొన్ని వాటికి చేయలేదు. మరి ఎందుకు చేయలేదు ఏంటి అనేది అయితే మాకు తెలీదు, ఏంటి రీజన్ అనేది. ఎందుకంటే మేము అక్కడైతే ఎవరిని అడగలేదు. సో
అక్కడికైతే ఇంకా చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చారు. బికాజ్ అక్కడ అంటే ఆ శిల్పాలన్నీ కానీ అండ్ ఇంకొకటి ఉంది కదా, చున్నీ వేస్తే ఒక పిల్లర్ నుంచి బయటికి వస్తది అని చెప్పేసి, అది దానికోసం కూడా చాలామంది వచ్చి చెక్ చేశారనమాట. నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి. నేను ఇంకా 1000 పిల్లర్ టెంపుల్ కూడా వెళ్ళలేదు. బట్ నాకు ఆ ఫీల్ కూడా ఇక్కడ వచ్చేసింది. ఫ్యూచర్‌లో ఛాన్స్ వస్తే తప్పకుండా దానికి కూడా వెళ్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే అక్కడ పైనుంచి వర్షం పడినప్పుడు ఆ నీరు అనేటివి ఆ బొక్కల నుంచి అట్టే వెళ్తాయంట. ఐ మీన్ కిందికి పడకుండా అట్లనే కింద పడతాయి. ఐ మీన్ ఇటు సైడ్ రాకుండా అట్టే కింద పడతాయి అన్నట్టు. ఎంత చక్కగా కార్వింగ్ చేశారు కదా వాళ్ళైతే. ప్రతి పిల్లర్‌కి లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఆ ఓణి ఏస్తే బయటికొచ్చే పిల్లర్ ఉంది కదా, అదొచ్చేసి ఇదే. అక్కడ ఫోటోస్ అన్నీ తీసుకుంటున్నారు కదా వాళ్ళు. అక్కడే ఉంది. మీకు అది కూడా చూపిస్తాను. మా ఊరికి చాలా దగ్గరలోనే ఉందండి. జస్ట్ 1, 1½ అవర్ అంతే. అంతకు మించి ఏముండదు. బట్ స్టిల్ నేనైతే చూడలేదెప్పుడు. ఇదే ఆ పిల్లర్. అక్కడ చూసారు కదా, వాటిని ఏదో గేమ్ అంటారబ్బా! దాని పేరు గుర్తు రావట్లేదు అసలు. ఆ పిల్లరే. కొంచెం గ్యాప్ ఉంది. అంటే అది ఏంటి అంటే ఒక్క సైడ్ 4 సైడ్స్‌లో ఒక్క సైడ్ మాత్రమే కొంచెం ఆనుకొని ఉంది. మిగతా అంతా 3 సైడ్స్ ఓపెన్‌లో ఉంది కాబట్టి అదే వస్తుంది. ఐ మీన్ చున్నీ మనం వేసినప్పుడు వస్తుంది. శిల్పాలనేటివి చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ చాలా అద్భుతంగా చెక్కినారు కూడా. చూస్తున్నారు కదా, ఎవ్రీ పార్ట్ లైక్ అంటే చెయ్యి కనిపించడం గానీ, అక్కడ కనిపిస్తున్న డోళ్ళు గానీ, ప్రతీదీ నీట్‌గా చెక్కారు. అండ్ పైన కూడా కొన్ని విజువల్స్ ఉన్నాయి. లైక్ అంటే పెయింటింగ్స్ ఏశారు. మేబీ అవేమైనా రామాయణం కాలం నాటివేమో తెలీదు కానీ నాకి. చూస్తుంటే అవైతే రామాయణం కాలం నాటివే ఉన్నాయి. అంటే ఎలా జరిగింది రామాయణం, ఆంజనేయ స్వామి ఎలా వచ్చారు, ఏంటి అవన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా ఫారినర్స్, వాళ్ళకి డౌట్ ఉంది. లైక్ నిజంగానే వస్తుందా లేదా అని చెప్పేసి. అట్లా ఫైనల్‌గా అయితే వచ్చిందిలెండి. వాళ్ళ కుతూహలం ఎక్కువ కదా వాళ్ళకి. సో, అందువల్ల వాళ్ళు చూసారు. మనం నమ్ముతాం కాబట్టి పెద్దగా ట్రై చేయము. వాళ్ళు ట్రై చేసి, చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. అండ్ ఇదొచ్చేసి హోమగుండం. ఐ మీన్ హోమాలు చేస్తారు కదా, ఆ గుండం. ఇక్కడ ప్రస్తుతానికైతే ఏ హోమాలు జరగట్లేదు. అందులో కుక్కలు పడుకొని ఉన్నాయి, నిద్రపోతున్నాయి. ఇంక వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి వెనక్కొచ్చేసినాను. అలాగే చుట్టూ రాతితోనే కట్టారు కదా, చాలా పగడ్బందీగా ఉంది. హోమగుండం ఎదురుగానే శివలింగం ఉంది. దాని పక్కన ఇంకా మండపాలన్నీ ఏవో ఉన్నాయి. అండ్ లోపల కూడా ఏవో కుండలు అన్నీ పెట్టారు. మా వాళ్ళొచ్చేసి ఎళ్ళాక లోపలికి ఏమో సంథింగ్ ఏదో ఉన్నాయి, అన్ని కుండలన్నీ పెట్టారు. ఎందుకులే అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకే ఎదురుగా ఉన్న శివుడి దగ్గరికొచ్చేసి బాగా మొక్కుకున్నాను. మంచిగా మనకి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసి మంచిగా మన ఛానల్ గ్రో అయిపోవాలి దేవుడా అని మొక్కుకున్నాను. అదేం లేదండి, జస్ట్ ఇది అందరూ బాగుండాలనే కోరుకున్నాను. అండ్ ఇదొచ్చేసి బయట మేబీ ఇది డాన్స్ చేసే వేదిక అని అనుకుంటున్నాను. అంటే పూర్వకాలంలో చేసేవాళ్ళు కదా, అది అనుకుంటున్నా. ఇక్కడ గణపతిని చూసారు కదా, గణపతి పక్కనే ఇక్కడ పెద్ద శివలింగం ఉంది. నాగుపాము చుట్టేసుకున్న శివలింగం అది. లేపాక్షి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆ శివలింగమే వస్తది. అండ్ జటాయు పక్షి వస్తది. ఇది జటాయు థీమ్ పార్క్. అక్కడే సీతమ్మ వారి పాదాలు ఉన్నాయన్నారు కానీ నాకైతే కనిపియలేదు. అదే నాగుపాము చుట్టుకున్న శివలింగం దగ్గర. బట్ ఇక్కడ ఈ థీమ్ పార్క్‌లో ఉన్నాయని అన్నారు మళ్ళీ. సరే పోనీ ఇక్కడైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి వచ్చినాము. లోపలికొస్తే ఇక్కడ ఫస్ట్ కింద కాదంట ఉండేది, పైన ఉన్నాయి. ఇంతకుముందయితే ఆ జటాయు పక్షి దగ్గర కూడా యాక్సెస్ ఉండేదంట, ఎక్కేవాళ్ళంట. బట్ చాలా దాన్ని ఆ స్టాచ్యూని గలీజ్ చేస్తున్నారు, విరగ్గొట్టేస్తారేమో అని భయంతో డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళు వచ్చేసి వద్దు వెళ్ళకూడదు అని చెప్పేసి దానికైతే లాక్ ఏసేశారు చైన్. సో, ప్రెజెంట్ అయితే నేను పైకే ఎక్కుతున్నాను. మీరు కూడా రండి నాతో పాటి. ఏం లేదండి, ఇక్కడ డైలాగ్ ఏస్తున్నా, వేర్ ఈస్ ద టెంపుల్ మీనమ్మ వేర్ ఈస్ ద టెంపుల్ అని చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో అంటారు కదా షారుఖ్ ఖాన్. అలా. ఎందుకంటే అన్ని స్టెప్స్ ఉన్నాయి. అసలే మధ్యాహ్నం 12:30 ఆర్ 11:30 సంథింగ్ అవుతుంది. ఆ టైం ఫుల్ ఎండ కాస్తుంది. మన ఏపీలో ఎండల గురించి మనకు తెలిసిందే కదండీ, ఎంత హెవీగా ఉంటాయని చెప్పి. చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి నేనైతే హాఫే వచ్చినాను. ఈ కొండ రాయి ఉంది కదా, ఆ రాయి పైన జటాయు పక్షి స్టాచ్యూ ఉంది. ఇవన్నీ మనం పైకెక్కి వెళ్ళాలి. ఆ పైన ఆంజనేయ స్వామివి అండ్ సీతమ్మ తల్లి పాదాలు ఉన్నాయి అని అన్నారు. అందుకే. అండ్ పైన కూడా ఒక చిన్న గుడి ఉంది అన్నారు. సరే అబ్బా, ఏం గుడి ఉందా చూద్దామని చెప్పి వెళ్ళాము. పైనుంచి వ్యూ ఎంత బాగా కనిపిస్తుంది కదా ఊరైతే. చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అనిపించింది ఊరిని అలా చూస్తూ ఉంటే.
పైనుంచి లైక్ అక్కడ మీకు చూపిస్తున్నది నంది అనమాట. అది కూడా ఒక పార్క్ ఉంది. బట్ మేమైతే అక్కడికెళ్ళలేదు. బికాజ్ మాకు టైం అయిపోతుంది. రిటర్న్ వెళ్ళిపోవాలి అని జెప్పేసి జస్ట్ పైన థీమ్ పార్కొచ్చి అక్కడ జటాయువుని చూసుకొని అండ్ వాళ్ళ పాదాలు చూసుకొని చిన్న గుడి అని జెప్పాను కదా! ఇదే ఆ గుడి. అక్కడికెళ్తే ఏమీ లేదు ఆ గుడిలో. అంతా గలీజ్ గలీజ్ చేసున్నారు. ఐ మీన్ లైక్ అన్ని పిచ్చి గీతలన్నీ గీసి రాసి పెట్టున్నారనమాట. ఏందో ఈ జనాలు. ఏది దేన్ని మంచిగా ఉండనివ్వరు గదా అసల. ఇంకా ఫైనల్‌గా పాదాలనేవైతే మీకు చూపిస్తాను. అక్కడ సీతమ్మ తల్లి పాదం అండ్ ఆంజనేయ స్వామి పాదం. అవి నిజంగానే వాళ్ళ పాదాలో కాదో నాకైతే తెలీదు గానీ అక్కడ వాళ్ళు చెప్పారు. అండ్ రౌండ్ చేసి వాటిలికి పూజలు గూడా చేసున్నారు. సో, మీరెవరైనా లేపాక్షికి వెళ్ళుంటే మీరెలా ఫీల్ అయ్యారనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.